హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తన్నీరు వ్లాగ్స్. సో లాస్ట్ ప్రెగ్నెన్సీ సిరీస్లో నేను హెచ్సిజీ ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. సో 10 days తర్వాత నాకు రివ్యూకి రమ్మని చెప్పారు. ఐదర్ పీరియడ్ వస్తేనేమో సెకండ్ డేనే రమ్మని చెప్పారు, లేదంటే 1 week కిట్ టెస్ట్ చేసుకొని 1 week తర్వాత రమ్మని చెప్పారు. సో 1 week తర్వాత వెళ్ళానా సెకండ్ డే వెళ్ళానా అనేది కంటిన్యూషన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ డే 1 నుంచి నాతో బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది ఆగస్ట్ ఏఐ అనేదన్నమాట. సో ఇది ఒక ఏఐ అండి, నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో. నేను ఏ రిపోర్ట్స్ తీసుకొని పిక్ తీసి దీనికి సెండ్ చేసినా నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. సీరియస్గా చెప్తున్నాను, నాకైతే చాలా హెల్ప్ అయింది. సో నేను హెచ్సిజీ ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. సో ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వచ్చాక 4 to 5 days అనుకుంటా. సో ఆ 5 days తర్వాత నాకు ఎల్లో డిశ్చార్జ్ అనేది నాకు రిలీజ్ అయిందండి. నేనైతే చాలా భయపడిపోయాను, మేబీ అదేమన్నా ఇన్ఫెక్షన్ కిందికి మారుతుందేమో అనేసి చాలా భయపడిపోయాను. దట్టు ఇచ్చింగ్ ఉందండి, దురద ఉంది, పైగా వజనల్ బర్నింగ్ కూడా ఉందన్నమాట. సీరియస్గా చెప్తున్నానండి, ఇవన్నీ సిమ్టమ్స్ చూసుకొని నేనైతే యూటీఐ అనుకున్నానండి, యూరినరీ సంథింగ్ ట్రాక్షన్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది గూగుల్లో. సో నేనైతే ఇన్ఫెక్షన్ వచ్చిందేమో, ఇంకా ప్రెగ్నెన్సీ రాదేమో ఈ మంత్ కూడా అనేసి చాలా భయపడిపోతూ ఉన్నాను. అలాంటిది ఏమీ జరగకుండా ఏదో ఒకటి మంచిగా జరుగుతుంది అనేసి నేనైతే పాజిటివ్గానే ఉన్నాను అనమాట. ఈ 10 days పాటు అయితే నాకైతే ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్క రకంగా బయటపడుతూ ఉందండి. ఫ్రీక్వెంట్ యూరినేషన్, నెక్స్ట్ స్టమక్ పెయిన్ కానీ, నెక్స్ట్ ఫీవర్ వచ్చేసిందండి. సీరియస్గా చెప్పాలంటే ఒక వారం రోజులు బెడ్ మీదే ఉన్నాను, అంత హై ఫీవర్ వచ్చేసింది. ఈ ఫీవర్ చూసుకొని ఈ ఫీవర్, స్టమక్ పెయిన్, హెడేక్, కొంచెం ఎల్లో కలర్ డిశ్చార్జ్, ఇవన్నీ గూగుల్ని అడిగితే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని సజెస్ట్ చేసిందండి. సో నేను పీరియడ్ మిస్ అయిన ఫస్ట్ డే రోజే నేను చెక్ చేసుకున్నాను అనమాట. నా 2 yearsలో నేను ఎప్పుడూ చూడలేని ఈ మ్యాజికల్ 2 lines ఫస్ట్ టైం చూశానండి. ఎస్, నేను ఆ మంత్ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చేసి బీటా హెచ్సిజీ కూడా బ్లడ్ టెస్ట్కి ఇద్దాము అనేసి బ్లడ్ టెస్ట్ ఇస్తే సో నా బ్లడ్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ అప్పటికి 4th week సంథింగ్ 5th week ప్రెగ్నెంట్గా ఉన్నాను. నేనైతే ఆ రోజు అసలు నిద్రపోలేదండి. నేను అంతగానం వెయిట్ చేశామన్నమాట. 2 years తర్వాత నేను ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసి ఆ మ్యాజికల్ పింక్ లైన్ చూసేసరికి ఇంకా అసలు నా మనసు చాలా హెవీ అయిపోయిందనమాట. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫుల్ ఫీవర్ అనేది కొంచెం డేంజర్ అని చెప్పారండి. సో హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాక మేడం కొన్ని టెస్ట్ సజెస్ట్ చేసింది. డెంగ్యూవి కొన్ని టెస్ట్ సజెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని 10 days తర్వాత రమ్మన్నారండి. సో స్కానింగ్ అయితే ఆ రోజు చేయలేదు. 10 days తర్వాత మాకు స్కాన్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే స్కానింగ్ ఇంత ఎర్లీగా చేసినా కూడా స్కానింగ్లో ఏం కనిపించదు. జస్ట్ మీకు 10 days తర్వాతనే మీకు ఏదైనా బేబీ శాక్ అయినా కానీ బేబీ అయినా కానీ మీకు కనిపిస్తుంది. హార్ట్ బీట్ కూడా అప్పుడే వినిపిస్తుంది. సో 10 days తర్వాత రమ్మని చెప్పారనమాట. సో ఈ 10 days తర్వాత మేము స్కానింగ్కి వెళ్ళాము. రిపోర్ట్స్ తీసుకొని ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని స్కానింగ్కి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం జరిగింది ఏంటి అనేసి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.